ఐలాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఎస్ అజయ్ కుమార్పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ లిబరేషన్ ఆదివాసీ గిరిజన సంఘం ప్రతిపాడులో ఆందోళన నిర్వహించింది. స్థానిక లిబరేషన్ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా చటార్జీపురంలో జరిగిన సంఘటనలో ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కేసులు ఎత్తివేసి అజయ్ కుమార్ను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓ సూర్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టు జనార్దన్, లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మానుకొండ సింహాచలం, ఆదివాసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రేసుకట్ల సింహాచలం, నాగసూరి, శీలం అప్పలరాజు, రాజాల రత్నం, ఏగుపాటి హరిశ్చంద్రరావు, గొడుగు సత్యనారాయణ, పేరు లక్ష్మి, సామ్రాట్, నారాయణమూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కబ్జా చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి. భూములు కబ్జా చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి. హక్కులు కల్పించాలి. భూములు సాగు చేస్తున్న గిరిజనకు హక్కులు కల్పించాలి. రెవెన్యూ యూజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 12 సంవత్సరాలు దాటితే గిరిజన హక్కులు కల్పించాలి. రెవెన్యూ యూజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా గిరిజనకు హక్కులు కల్పించాలి. ఎన్ఎన్టీ యాక్ట్ ప్రకారంగా గిరిజనకు హక్కులు కల్పించాలి. గిరిజన భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజన భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజన సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. జిందాబాద్ సిపిఎం లిబరేషన్. జిందాబాద్ సిపిఎం లిబరేషన్. ఆదివాసీ సంఘం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘం వర్ధిల్లాలి. గిరిజనులకు సపోర్ట్ గా ఉన్న జనార్దన్, సిపిఎం లిబరేషన్ పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు ప్రధానంగా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల హక్కుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఆదివాసీల భూముల్ని అక్రమంగా కబ్జా చేస్తున్న భూమాఫియాకి వ్యతిరేకంగా కోర్టుల్లో న్యాయ సలహాలు చెప్తూ ఆదివాసీలకు అండగా నిలబడి ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎస్ అజయ్ కుమార్ గారిని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట ఎస్ఐ, కొత్తకోట సిఐలు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు అజయ్ కుమార్ గారిని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతిపాడు మండలంలో ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పేసి ఇక్కడ అర్జీ ఇవ్వటం అనేది జరిగింది. పిఎస్ అజయ్ కుమార్ గారిని తక్షణం విడుదల చేయాలి, ఆయనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ర్యాలీ ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇంచుమించు 40 గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీల భూములన్నీ కూడా నర్సీపట్నం కేంద్రంగా భూమాఫియా మొత్తం అక్కడ ఆదివాసీల భూములన్నింటిని కూడా కబ్జా చేయటం మొదలు పెట్టడమే కాకుండా ఆదివాసీల భూముల్లో రెవెన్యూ ఆఫీసుల్లో కూర్చొని వెబ్లాండ్లో ఆదివాసీల పేర్లు మొత్తం కూడా తొలగించి వాళ్ళ పేర్లు రికార్డులు నమోదు చేసుకొని ఈరోజు ఆదివాసీల మీద దాడులు చేస్తూ ఆదివాసీల పంటలను ధ్వంసం చేస్తూ ఈరోజు భూమాఫియా అక్కడ తమ ఆగడాలు వెచ్చిమీరుతున్నాయి. దానికి ఒక పక్క అధికార కూటమి ప్రభుత్వం ఏదైతుందో అండదండలుగా ఉంటూ ఆదివాసీల భూములు కబ్జాకు పాల్పడుతున్నటువంటి వాళ్ళకి అధికార కూటమి ప్రభుత్వం అండగా నిలబడి ఉంది. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకుల్ని, అదే రకంగా న్యాయ సలహాలు ఇచ్చేటటువంటి లాయర్లని ఈరోజు వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తూ ఉంది. పేరు గొడుగు సత్యనారాయణ, సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు. ముఖ్యంగా ప్రతిపాడు, నర్సీపట్నం ఏరియాలో ఉన్నటువంటి గిరిజన భూముల్ని తరతరాలుగా సాగు చేసుకున్నటువంటి గిరిజన భూముల్ని వారికి హక్కులు కల్పించకుండా, వారి పేరు సాగడంగా నమోదు చేయకుండా భూస్వాములకి భూ మాఫియాకి కొమ్ముగాస్తూ ఉన్నది ప్రభుత్వ యంత్రాంగం. వాళ్ళు ఈరోజు భూముల్లోకి వెళ్ళి సాగు చేసుకుంటూ ఉంటుంటే రికార్డులో వేరొకరి పేరు నమోదు చేసి వాళ్ళకి తెలియకుండానే ఇలాగ మాఫీ చేస్తూ ఉన్నారు. అలా రికార్డులను ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల మీద అధికారులు కానీ భూమాఫియాపై కానీ చర్య తీసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి ఈ గిరిజనుల భూముల్ని వాళ్ళకే దక్కేలాగా సాగు రంగంలో నమోదు చేయమని వాళ్ళకు పట్టాలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తామన్నాం.